దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము, కొండలలో లోయలలో గల దేశము, అది వృక్ష ఆకాశ వృక్ష జలములతో తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టును. దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము ఈ మొదటి రోజును మొదలుకొని ఈ సంవత్సరము చివరి రోజు వరకు దేవుని యొక్క కృప తన యొక్క కన్ను నీ మీద నిలబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం మొదలుకొని ఈ రోజు మొదలుకొని మళ్ళా ఈ సంవత్సరము లాస్ట్ రోజు వరకు డిసెంబర్ మళ్ళా 31వ తారీఖు వరకు దేవుడు నీ పైన ఆయన కృపను కుమ్మరిస్తానంటున్నాడు. మరొకసారి చదువుతాను, వినండి. అది ఆకాశ జలములో తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. ఏ దేశము? వీళ్ళకి ఏం వాగ్దానం చేశాడు? కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఐగుప్తులో శ్రమ పడుతూ ఉన్నారు, ఐగుప్తులో బాధపడుతూ ఉన్నారు. వారికి ఏమన్నారు? నీకు మంచి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని నీకు అనుగ్రహిస్తాను, నువ్వు భయపడకము అని చెప్పాడు ఆ ప్రజలకు. అక్కడ మోషను ఒక దైవజనుడుగా ఏర్పాటు చేసి 6 లక్షల జనాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను అందరినీ నడిపిస్తున్న దేవుడు ఆయననే. హల్లెలూయా. ఈరోజు మనందరినీ నడిపిస్తున్నటువంటి దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా మనల్ని ఎంతగా పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక సందర్భాల్లో కొన్నిసార్లు మనం గమనిస్తే ఒక పూటకు ఆ పూట తయారు చేసేటటువంటి దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మరి అనుదినము కావలసినటువంటి ఆహారం రోజు దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. మరి పక్షులకు ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే లేడు, ఎవరైనా తీసుకొచ్చి పెడుతున్నారంటే లేదు. కానీ ఆ సమయముకు దేవుడు వాటికి ఆహారాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు, వాటికంటే మనము ధన్యులము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నుంచి ఎల్లప్పుడూ దాని మీద నీ కన్ను, దేవుని కన్ను నిలబడుతుంది అని చెప్తున్నాడు. ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ యొక్క సంపద మీద, నీ యొక్క ఆస్తిపాస్తుల మీద, లేకపోతే నీ పొలం పంటల మీద, నీ వ్యవసాయం మీద దేవుడు తన కన్నును ఎప్పుడు ఈ సంవత్సరం ఈ రోజును మొదలుకొని సంవత్సరం అంతరి వరకు దేవుడు నిలబెడతానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది కిందే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం. మనం చేయాల్సింది ఒకటే. మనం ఏదో గొర్రెలను పొట్టేళ్లను మరి ఇంకేదో బలులు అర్పించడానికి కాదు, కానీ నీ మనసుతో దేవుడికి ప్రార్థన చేస్తే నీకు తప్పకుండా నీ ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు తప్పకుండా నీ మాటను నెరవేరుస్తాడు దేవుడు. ఇలా ఒకవేళ నువ్వు ఒక పెద్ద అధికారి దగ్గర ఒక మాట కలెక్టర్ దగ్గర మాట తీసుకున్నా, మనకు ఒక పింఛి లేకపోతే ఏదన్నా ఒకటి వస్తలేదు. ఇప్పుడు ఒక ఇంటి స్థలం రాలేదు, నీ కొడుకుకి రాలేదు, నీ కుమార్తెకి రాలేదు అనుకో. నీ కొడుకుకి రాకపోతే ఒక కలెక్టర్ దగ్గర పోతే అడిగావు, అయ్యా నా కొడుకుకి రాలేదయ్యా, నువ్వేం చేస్తావు అన్నప్పుడు ఆయన ఒక హామీ ఇస్తాడు. ఏమంటాడు? అయ్యా నీకు తప్పకుండా వస్తుంది పోయా అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? నమ్మకం పెట్టమా? పెద్ద కలెక్టరే చెప్పాడు, చిన్న లీడర్ కాదు చెప్పిన ఆయన, పెద్ద ఆఫీసరే చెప్పినప్పుడు మనకెంత నమ్మకం కలుగుతుందో. దేవుడు అంటున్నాడు, అందరికంటే ఈ భూమిని ఏలేటటువంటి దేవుడని అంటున్నాడు. సమస్త భూమి పంటను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సమస్త ఆశీర్వాదం నీకు కలగజేస్తాను అంటున్నాడు. నీ ముందట ఏది కూడా నిలవజాలదు అని అంటున్నాడు. దేవుడు నీకు మాట ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఈరోజు చిన్న జ్వరాలకు భయపడుతూ ఉంటాం, రోగాలకు భయపడుతుంటాం, టెన్షన్లు తీసుకుంటాం, అప్పులు అయితే చాలా చిన్న అప్పులకే భయపడిపోయి మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి కాల సమయంలో ఈ జైదాపూర్ మండలంలో ఒక జరిగినటువంటి సంఘటన అంటే, ఒక మంచి పాటలు పాడేటటువంటి సింగర్ ఆమె చిన్న పెళ్ళి ఒక 20 రోజులు అవుతుంది, ఉరి వేసుకొని చనిపోయింది. ఎలా చనిపోయిందంటే ఎవరు ఏమి చెప్పలేరు. చూడండి, వాళ్ళకు మంచి స్థితి ఉంది, పాటలు పాడితే మస్తు డబ్బులు వస్తాయి, కానీ ఎందుకు చనిపోయింది అనేది తెలియదు. అంటే చిన్న ఆలోచనలకే మన దేహాలను, మన ఆత్మలను మరి దేవునికి అప్పగించకుండా మరి సాతానుకు అప్పగిస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చాలనేది మన దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క మార్గంలో వస్తే నీకు టెన్షన్ లేకుండా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. టెన్షన్ అంటే జ్వరం లేకుండా కాదు, కానీ జ్వరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రోగం వస్తుంది, పోతుంది. నీతో సవాసం చేయదు రోగం మనతో ఉండాలన్నా కానీ ఒక 10 రోజులు ఉంటుంది, 20 రోజులు ఉంటుంది, ఒక నెల రోజులు ఉంటుంది తప్ప దానికి మించి మనలో ఉండడానికి దానికి అవకాశం లేదు. యోబుతో తన భార్యతో అంటున్నటువంటి మాటలు ఏంటంటే, యోబు దగ్గరికి వచ్చి భార్య అంటది, అయ్యా ఈ నిలువెల్లా ఈ కురుపులతో ఎందుకు బాధపడుతున్నావు? ఒకసారి
దూషించి మరణము కా అన్నది. నిజంగా దేవుణ్ణి దూషిస్తే మరణం అయిపోతాడు, కానీ ఆ పని చేయలేదు ఆయన. దేవుడు మంచి ఇచ్చినప్పుడు స్వీకరించాం, కానీ చెడు ఇచ్చినప్పుడు స్వీకరించొద్దా అని ఆమెకు సమాధానం చెప్తాడు. నిజంగా మనం అలాంటి గొప్ప కృపను కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన ఎలా చేశాడు, తనను తన భార్యను చివరిలో చూస్తే రెండంతల ఆశీర్వాదం కలగజేశాడు. అంటే ఎంత శ్రమ వచ్చిందో, లోకంలో శ్రమ రాదని కాదు, కానీ యేసు ప్రభుకే శ్రమ వచ్చింది. సాతాడు ఎన్ని శ్రమలు పెట్టాడు, రకరకాలైన శ్రమలు. ఆయన లోకం మీద ప్రయాణం చేస్తున్న 3.5 సంవత్సరాలు కూడా, ఆ 3.5 సంవత్సరాల్లో కూడా సాతాను అడుగడుగున ఆయనను అడ్డగేస్తూ వచ్చారు. ఈరోజు ఆయనకు వచ్చిన శ్రమలు మనకు ఒకటి కూడా అందులో రాలేదు. ఆయన పడ్డ శ్రమలో మనం ఒకటి కూడా గింత కూడా చెల్లించలేదు. కానీ దేవుడు మన కొరకు తన రక్తాన్ని మొత్తం పూర్తిగా ధారపోసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం అలా కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, నువ్వు చేయాల్సి, నీకు రావాల్సి, అంటే ఈ సంవత్సరం నుంచి మళ్ళా చివరి రోజు వరకు నేను ఆశీర్వదించాలంటే నువ్వు చేయాల్సింది ఖాళీ ప్రార్థన మాత్రమే. ప్రభువుకు ప్రార్థన మాత్రమే చేయాలి. 2 మాటల ప్రార్థన. ప్రభువా, నా కుటుంబాన్ని నన్ను దీవించు నాయన. అయ్యా, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా గ్రామాన్ని దీవించు ప్రభువా. నా కుమారుల భవిష్యత్తును బాగు చేయి నాయన. తండ్రి, నేను నీ కొరకై బ్రతుకుతాను ప్రభువా. నువ్వు నా కొరకై ఉన్నావని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా. నువ్వు ఆకాశం నుంచి నన్ను పరిశీలించుతున్నావు తండ్రి అని ప్రార్థన చేయి. ప్రార్థన చేసే దేవుడు నీ మీద తన హస్తమును చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన కను దృష్టితో నేను గమనిస్తూ ఉన్నాడు. దేవుని హస్తంలో చెక్కబడి ఉన్నాం. మనం ఈ యొక్క హస్తంలో నిలబడి ఉన్నామంట. ప్రభు ఒక హస్తంలోనే ఉన్నాం. ఈరోజు ఈ హస్తంలో ఏమున్నాయి, ఎన్ని గీతలు ఉన్నాయని నీకు కనబడుతుంది. దేవునికి స్పష్టంలో కూడా కనబడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఏ బాధ ఉంది, ఏ కష్టం ఉంది, ఎలా ఉన్నావు. ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు మనం అంత మంచి దేవుని కలిగి